మీరు చూస్తున్నది Z4 న్యూస్. క్వశ్చన్ ఫర్ జస్టిస్. కొంతమంది పబ్లిక్ ఉన్నారు, వాళ్ళ రియాక్షన్ ఏ విధంగా ఉంది రాఖీల పైన అయితే మాట్లాడదాం. నమస్తే అండి. మీ హాయ్ పేరండి? అండి, బిందుశ్రీ. ఏం చేస్తారు? నేను ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్. ఓకే, రాఖీలు కదా, మరి ఎలా ఉన్నాయి ఇక్కడ రాఖీలు? బాగానే ఉన్నాయి. తీసుకున్నారా ఏమన్నా? తీసుకుంటున్నా ఇప్పుడే వచ్చి. ఓకే, ఎట్లా దీంట్లో మంచి బెస్ట్ అంటే ఏమన్నా అనిపించిందా? చూసారా మీరు? చూసాం, చాలా బాగానే ఉన్నాయి అన్ని. పికాక్స్, కృష్ణుని చాలా ఉన్నాయి. ఓకే ఓకే, ఏది బెస్ట్ అంటారు దీంట్లో? మీకు నచ్చింది ఏంటి? ఇప్పుడు ఇంకా నేను సెర్చ్ చేస్తున్నాను, ఓకే, ఓకే. చూస్తున్నాను. ఎవరి కోసం తీసుకుంటున్నారు రాఖీ? ఆబ్వియస్లీ బ్రదర్ కోసమే తీసుకుంటాం కదా రాఖీ అంటే. ఇక అంటే మా మీకు బ్రదర్ లైక్ అన్ననా తమ్ముడా? అన్న తమ్ముళ్ళు ఇద్దరు కజిన్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా. ఓకే, ఎవరైనా సాధారణంగా లేడీస్ ఏంటంటే డిమాండ్ చేస్తారు రాఖీ కట్టుకోలే. సో మీ డిమాండ్ ఏంటి? ఫోన్పే స్కానర్ పెడితే ఫోన్పే చేయమంటాం అని. 10 రూపీస్ చేస్తారు, ఓకేనా? నో, 10 రూపీస్. అదే ఎంత కావాలి డిమాండ్? 1000, 2000. 1000 వాళ్ళ దగ్గర లేకపోతే మరి లేకపోతే తీసుకుంటాం, వదలరు. మీరు ఏమైనా చేస్తారు, మాకు డబ్బులు కావాలి అంతే. అఫ్ కోర్స్ ఒకవేళ డబ్బులు లేదు, ఏదన్నా లైక్ శారీ ఇస్తాం అట్లా అంటే సారీ వద్దు, మేమే తీసుకుంటాం అనుకుంటాం, మనీ ఇవ్వమంటాం. ఓకే, మనీతో. కొంతమంది బయట ఏంటంటే గోల్డ్ అడుగుతారు, మరి మీరు అడిగే ఛాన్సెస్ ఏమైనా ఉందా? ఫ్యూచర్లో, ఇప్పుడైతే లేదు. అంటే ఎందుకు 2 కాస్ట్ ఎక్కువ ఉందారా? ఓకే, అంతే కదా. వాళ్ళని సేవ్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు దీంట్లో అంటే రాఖీల పండుగని మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. Yeah. మీరు ప్రతి ఇయర్ మీ బ్రదర్ వాళ్ళకి కడుతున్నారు. దీంట్లో అంటే మీకు స్పెషల్గా నేను ఈ ఇయర్లో నేను చేసినప్పుడు నాకు స్పెషల్గా గుర్తుండిపోయింది అన్నట్టు ఏదైనా ఒక సందర్భం ఉందా? ప్రతి ఇయర్ ఉంటుంది. లాస్ట్ టైం మా అన్నయ్య కడితే స్మార్ట్ వాచ్ ఇచ్చిండు. Okay. సో లాస్ట్ టైం బాగుంది. వాచ్ అవి కాకుండా ప్రేమకు ఆప్యాయత, అన్న చెల్లెల మధ్యలో ఆప్యాయతను గుర్తించిన సందర్భం మీ మనం చిన్నతనంలో ఎక్కువ చూస్తాం, అలాంటిది ఏమన్నా మీకు? ఉంటాయి ఇప్పుడు సడన్ గా అంటే చాలా ఉన్నాయి. ఇక అన్న చెల్లెలు అంటే బాండింగ్ ఉంటది. ఓకే, ఎనివే ఓకే. మరి మీ అన్నయ్య అయితే రాఖీ కట్టగానే ఉరుకుతాడా, లేకపోతే ఉండి అమ్మ మీద నేను ఉరకనివ్వ కదా, ఉంటాడు. ఆల్రెడీ ఫిక్స్ చేశారు? వచ్చిండు ఇప్పుడు మా అన్నయ్య కూడా వచ్చిండు నాతోని. ఉన్నాడు అక్కడ బైక్ పైన ఉన్నాడు. అన్న సో అదేవిధంగా సిస్టర్ వాళ్ళు చెప్పారు బ్రదర్ కూడా ఉండని. హాయ్ బ్రదర్, రండి రండి రండి. మీ పేరు బ్రదర్? నవీన్. ఉండండి ఇక్కడ, ఉండండి అక్కడ. నవీన్. నవీనా? ఇప్పటిదాకా సిస్టర్తో మాట్లాడా, చాలా అంటే చాలా ఆమె ఏంటంటే ఫిక్స్డ్ అయిపోయింది మీ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలని. ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే ఆమె ఏం అడిగిందని అనుకుంటారు మీరు? ఆమె అడిగితే ప్రేమ, ఆప్యాయత. తప్పు చెప్పారు. మనీ, ఫస్ట్ మనీ. ఎంత అడిగింది అనుకుంటారు? మ్యాక్సిమం అడిగితే 1000 నుంచి మీదనే, ఎక్కువనే. ఇదైతే కరెక్ట్. అంటే మీ చెల్లి ఎప్పుడైనా మిమ్మల్ని మనీ విషయంలో రిమైండ్ చేస్తుంది, అంతేనా? అంతే. ప్రేమ ఉందా? ప్రేమ ఉంది. విషయంలో కూడా చెప్పలేదు మాకు, చెప్పలేదా? డోర్స్ చేస్తానది. ఓకేనా మీకు? డోర్స్ చేసి రేపు ఎటు ఓని కదండి మిమ్మల్ని. ఏం కాదు, ఇస్తారా? 1000 ఇస్తారా? ఎక్కువ ఇస్తా. ఎక్కువ ఇస్తారా? మీరు ఒక గోల్డ్ అడుగుతుంది కావచ్చు, నాకు ఒక తులం బంగారం కావాలంటే ఏం చేస్తారు? కొనిస్తా. పక్కా షూర్. 1 lakh ఉంది గోల్డ్. అయితే చిలకంటే ఎక్కువనా? అంతే అంతే. ఇప్పుడే ఇచ్చేస్తారు, కట్ట కార్యక్రమం తీసేస్తారు. అంతే, మన ప్లాన్ మనకు. అంతే మరి. అంతేనా? ఎంత ఇచ్చారు ఇప్పుడు? మరి ఏమైనా తీసుకోవడానికి చెల్లెకి ఏమైనా ఇచ్చారు? ఇప్పుడు రేపే ఇస్తా. రేపే ఇస్తారు. ఇప్పుడు ఆమె డబ్బులతోటే కొంటుంది. ఆమె డబ్బులతోనే కొనుక్కుంటుంది. ఓకే, అంటే ఇప్పుడే ఉంటుందా? మీరు ఇట్లా ఫ్రెండ్లీగా మంచిగా ఉన్నారు నేచర్ గా. ఇక ముందు అంటే ఈ రోజు రాఖీ పండుగ కాబట్టి సాధారణంగా ఎవరైనా అక్క చెల్లెలు అన్నదమ్ములు అన్నట్టు మంచిగా ఉంటారు. తర్వాత రొటీన్ కామన్ గా అయిపోతుంది. సో మీ యొక్క ఈ యొక్క అనురాగం, అన్న చెల్లెలు అనురాగం రోజు ఇట్లా ఉంటాం, ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా Z4 న్యూస్ ప్రేక్షకులారా, సాధారణంగా మనం కొన్ని ఇళ్లలో మాటకే ఈ విధంగా చూస్తాం. అన్ని ఇళ్లలో ఏంటంటే గొడవలు, కొట్లాటలు, ప్రేమ ఆప్యాయతలకు వెనకనైతే ఉంటారు. కానీ ఇక్కడ చూసిన దృశ్యం ఏంటంటే వాళ్ళలాగా మనకు కూడా ఉండాలని అయితే ఈ యొక్క సన్నివేశం అయితే ఇక్కడ క్రియేట్ అయితే మనకు కాబడ్డది. సో చూడండి మీరు కూడా ఇలాంటి ప్రేమతో ప్రతి ఒక్కరు ఉంటే ప్రతి కుటుంబంలో కూడా మంచి మంచి విలువలు అయితే ఉండి ఒక సమాజం మంచి క్రియేట్ కావడానికి అయితే తోడ్పడుతుంది.